వెల్కమ్ టు వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే కొంటున్నాను. నేను మీ సాయిస్తా రంగశెట్టి. ముందుగా ఈ రోజు బులెటిన్ కు స్వాగతం. అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలపై భద్రతా ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా ఎస్పీ సునీల్ షేరాన్. పోలీసులు జులుం నశించాలి అంటూ రాస్తారోకో. పత్తికొండలో లాయర్ల ఆందోళన. తెలంగాణలో కీలక మావోయిస్టు నేతల లొంగుబాటు. అండమాన్ మరియు నికోబార్ దీవులలో హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్. తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానం పుష్కరంలో తెప్పోత్సవాల ట్రయల్ రన్ విజయవంతం. కల్తీనే ఈ వ్యవహారం, దోషులు ఎవరైనా శిక్ష పడాల్సిందే. పవన్. శ్రీ దివ్యముఖి హనుమాన్ మందిరంపై దుండగుల దాడి, విగ్రహ ధ్వంసం. ఆటోలో మర్చిపోయిన బంగారం రికవరీ, ద్వారకానగర్ పోలీసులు చురుకుదనం. గోకవరం సంతలో చిన్నారి పునర్విక కోసం మానవత చందా. నంద్యాలలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ, 36 మందికి 23.25 లక్షలు అందజేత. ఇక డీటెయిల్స్ చూస్తే అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాల సందర్భంగా జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సీసీ కెమెరాలు, ట్రాఫిక్, పార్కింగ్, క్యూ లైన్లపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ కె ప్రమోద్, రూరల్ ఇన్స్పెక్టర్ బివి రమణ, ఎస్ఐ వరప్రసాద్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. మనం ఆల్రెడీ కాంటాక్ట్లో ఉన్నాం. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట తిపిరి తిరుపతి అలియాస్ దేవుజీ
బడే చొక్కారావు, నూనె నరసింహారెడ్డి సహా కీలక మావోయిస్టు నేతలు లొంగిపోయారు. మావోయిస్టు చీఫ్ దేవ్జీతో పాటు సుమారు 40 మందిని ఎస్ఐబి అధికారులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. సాయుధ పోరాటాన్ని వదిలి జనజీవన స్రవంతిలోకి వచ్చినట్లు డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. 2015లో నేను బీఎస్సీ పూర్తి చేసిన తర్వాత నర్సరావుపేటలో ఎల్ఎల్బి కోసం అని చెప్పి గుంటూరులో చదువుతూ ఆర్ఎస్యు కళాకారుల పట్ల ఆకర్షించబడి యూజీ అయిపోయినాడు. పోర్ట్ బ్లెయిర్ నుంచి బయలుదేరిన హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్ సముద్రంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. హెలికాప్టర్ ల్యాండ్ అయిన వెంటనే రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. ఘటనలో 5 ప్రయాణికులు, 2 సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. తిరుమల శ్రీవారి పుష్కరంలో సాలకట్ల తెప్పోత్సవాల ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించారు. ఈ నెల 26 నుంచి 5 రోజుల పాటు కన్నుల పండుగ తెప్పోత్సవాలు ప్రారంభం కానున్నాయి. భక్తుల సందర్శనకు అనుగుణంగా దేవస్థానం అధికారులు సమగ్ర ఏర్పాట్లు చేపట్టారు. పవన్ కళ్యాణ్ శాసనసభలో మాట్లాడుతూ తిరుమల లడ్డూ కల్తీ ఈ వ్యవహారంలో దోషులు ఎవరైనా కఠిన శిక్ష తప్పదన్నారు. ఎన్టీడీబీ నివేదికలో జంతు సంబంధ రసాయనాల ప్రస్తావన ఉందని, సీబీఐ రిపోర్ట్ అది నెయ్యి కాదని తెలిపిందన్నారు. ఇది ధర్మానికి సంబంధించిన అంశమని పేర్కొన్నారు. ఇదే వేరే ఇస్లాంకి జరిగిన, క్రిస్టియానిటీకి జరిగిన, జీసస్ క్రైస్ట్కి జరిగిన, మహమ్మద్ ప్రవక్తకి జరిగిన, అల్లాకి జరిగిన ఇలా ఉండేది కదా అధ్యక్ష. వాళ్ళు ఆ రోజు మన కౌన్సిల్లో కూడా అలా పటాలు తీసుకొచ్చేవాళ్ళు, వేరే ఏ దేవత అయితే. బికాజ్ ఇది హిందువులు కాబట్టి, వీళ్ళ కులాలతో ముక్కలుగా అయిపోయి ఉంటారు కాబట్టి, హిందువులు తమ మతాలను ఎడాపెడా వీళ్ళు జోకులు వేసుకోగలరు కాబట్టి దీనికి సీరియస్నెస్ లేదు అధ్యక్ష. బిఫోర్ బ్లేమింగ్ ఎనీబడి ఎల్స్, ఎవ్రీ హిందూ హ్యాస్ టు టేక్ ఎ రెస్పాన్సిబిలిటీ ఫర్ దిస్. ఎవ్రీ హిందూ. ఎందుకంటే మన హైదరాబాద్లోని చంద్రహేనగుట్ట పరిధి బార్కాస్ ప్రాంతంలో ఉన్న శ్రీ ద్విముఖి హనుమాన్ మందిరంపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఘటనతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. భక్తులు, హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగ్గా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. నేను కంప్లైంట్ చేయాలంటే మళ్ళీ చేస్తాను, కానీ మన వాళ్ళు ప్రతి పని చేస్తారు మాకు తెలుసు. ప్రతి టెంపుల్ దగ్గర పోతున్నారు, ప్రతి ఏరియాలు కూడా వాళ్ళు పెట్టుకున్నారు. మీరు చెప్పినప్పుడు ఆడ కూడా కూర్చున్నారు. నిన్న మన కూడా వచ్చినాం, నిన్న కూడా ద్వారకానగర్ పోలీసులు వేగవంతమైన చర్యతో ఆటోలో మర్చిపోయిన సూట్ కేసుతో పాటు బంగారం వెంటనే దొరికింది. రాజాం నుంచి విశాఖపట్నంకు ప్రయాణిస్తున్న పెరుమాళ్ల ప్రసాద్ బంగారం ఉన్న సూట్ కేసును ఆటోలో మర్చిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పందించి ఆస్తిని గుర్తించి బాధితుడికి అప్పగించారు. నేను రాజా నుండి వైజాగ్ వస్తున్న టైంలో
వైజాగ్ నుంచి సీతం ద్వారా వెళ్ళే ఆటోలో నాకు ఒక బ్యాగ్ మర్చిపోవడం జరిగింది. మన ద్వారకా నగర్ పోలీస్ స్టేషన్ వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు వెంబడే ఆటో వాళ్ళని ట్రాప్ చేసి నా వస్తువులు నాకు ఇచ్చేటట్టు హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ, ధన్యవాదాలు. కండరాల వ్యాధితో బాధపడుతున్న చిన్నారి పునర్విక చికిత్స కోసం గోకవరం వారపు సంతలో మాజీ జెడ్పీటీసీ పాలూరి బోసుబాబు, మండల సెక్రటరీ గునిపే భరత్ ఆధ్వర్యంలో యువకులు విరాళాలు సేకరించారు. గ్రామస్తుల సహకారంతో 27,100 రూపాయలు వసూలు చేసి అధికారుల ద్వారా చిన్నారి తల్లిదండ్రులకు అందజేయాలని కోరారు. నంద్యాలలో ఎన్ఎండి ఫిరోజ్ ఆధ్వర్యంలో 36 మంది లబ్దిదారులకు 23,25,962 రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడమే లక్ష్యమని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు లబ్దిదారులు కృతజ్ఞతలు తెలిపారు. నమస్కారం. ఇక్కడ స్టేజ్ మీద ఉన్న మన గోస్పాడు కన్వీనర్ తులసీశ్వర్ రెడ్డి గారికి, మన నాగార్జున 1వ వార్డు కౌన్సిలర్ నాగార్జునకి, అట్లానే మన గ్రామ పెద్దలందరికీ, మన వార్డు ఇన్ఛార్జెస్ అందరికీ పేరు పేరున నమస్కారం. ఈ రోజు మనకు టోటల్ అమౌంట్ గోవిందన్న ఆల్రెడీ చెప్పినాడు. 23,25,962 వచ్చినాయి. అట్లనే ఈ రోజు మొత్తం 36 మెంబర్స్ కి ఇస్తున్నాం మనం చెక్ పంపిణీ. టోటల్ అమౌంట్ వచ్చేసి 2,61,54,530 రూపీస్ ఇస్తున్నాము ఓన్లీ నంద్యాల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి. టోటల్ మెంబర్స్ ఇప్పటి వరకు వచ్చేసి 369 వచ్చినారు. ఇది ఇప్పటికి నేను అనుకుంటాను ఇది 18th or 19th టైం ఇస్తున్నాం మనము. దాదాపు 22 టైం. ఇది దాదాపు మనం 19 months లో 22 టైమ్స్ ఇస్తున్నాము. ఎందుకంటే చాలా మంది పేద ప్రజలు చాలా మంది అంటే హాస్పిటల్ కి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే లాస్ట్ టైం ఎప్పుడు చెప్పినట్టే ఒక చిన్న ఏమంటే టెస్ట్ చేయాలంటే కూడా హాస్పిటల్స్ 10,000 కన్నా ఎక్కువ తీసుకుంటున్నారు. అట్లాంటిది మనకు ఇంకా సీఎం రిలీఫ్ ఫండ్ అనేది చాలా అంటే మనకు మొత్తం కాకుండా సగమైన రిలీఫ్ దొరుకుతుంది. దానికోసం మనం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఇది ఒక పార్టీకి సంబంధించిన కాదు, ప్రతి పేద ప్రజల కోసం ఎవరు ఇబ్బందిలో ఉన్నారో వాళ్ళ కోసం ఖచ్చితంగా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది వాళ్ళకు ఒక రిలీఫ్ లెక్క ఉంది. చూసారు కదా, ఇవి వాటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే కొంటున్నాయి.